ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైన్యం పాక్కు తగిన బుద్ధి చెప్పిన నేపథ్యంలో కొండేపిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జెండాలు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా కొండేపిలో ఈ తిరంగా ర్యాలీ జరిగింది. కొండేపిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీలో స్వామి సత్య చేతిలో త్రివర్ణ పతాకాలను పట్టుకుని జై జవాన్ జై భారత్ అంటూ ప్రజలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం మంత్రి స్వామి, చైర్మన్ సత్య మాట్లాడుతూ యుద్ధ సమయంలో భారత్ సైనికులు చూపిన పోరాట స్ఫూర్తికి యావత్ భారతదేశం గర్విస్తుందన్నారు. దేశంలోని ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారిందని దానిని పూర్తిగా అణిచివేయాలంటూ పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.